హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫిబ్రవరి నెల వచ్చింది. ఫిబ్రవరి 10వ తారీఖులో ఉన్నాం మనం. ఇంకొక 4 రోజులు ఆగితే ఫిబ్రవరి 14th రాబోతుంది. ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల రోజు, లవర్స్ డే రాబోతుంది. అందుకని ఈ సందర్భంగా అంటే వాస్తవంగా యువతంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవడానికి కూడా ఈ రోజుని అంటే ఫిబ్రవరి 14th ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవడానికి యువతరం అంతా సిద్ధంగా ఉన్నారు. అది ఒక్క దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిబ్రవరి 14th ప్రేమికుల రోజుగా వ్యాలంటైన్ డేగా జరుపుకుంటారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఒక్కసారి ఏంటి ప్రేమ అంటే ఏంటి, ప్రేమ గురించి, ప్రేమికుల రోజు గురించి, ఈ రెండింటి గురించి ఒక్కసారి మీ అందరికీ వివరణాత్మకంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది నాకు తెలిసి చాలామందికి ఉపయోగపడుతుంది ఈ సబ్జెక్ట్. కాబట్టి అవకాశం ఉంటే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ, ఫ్రెండ్స్ ఇక విషయంలోకి వద్దాం. ప్రేమ అంటే ఏంటి అసలు? ఫ్రెండ్స్, ప్రేమ అనేది ఒక బలమైన సానుకూల మానసిక భావోద్వేగపు స్థితిని ప్రేమ అని అంటారు. మరి ఈ యొక్క సరైన నిర్వచనం ప్రేమకి ఇదే. మరి ఈ బలమైనటువంటి మానసికమైనటువంటి భావోద్వేగమైనటువంటి ఈ స్థితిని ఎంతమంది చాలా అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారు, ఎంతమంది ఈ భావోద్వేగపు స్థితిని నెగటివ్గా అంటే వాళ్ళ జీవితాలకి ఇబ్బందికరంగా, వాళ్ళ జీవితాలకి వాళ్ళే అన్యాయం చేసుకునే విధంగా, వాళ్ళ జీవితానికి వాళ్ళే నష్టం చేసుకునే విధంగా ఎంతమంది ఈ భావోద్వేగపు స్థితిని ఉపయోగించుకుంటున్నారు అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలనగా చేద్దాం. మరి ఒకసారి ప్రేమ అనేది ఏంటి, దేనికి సంబంధించింది అంటే, ప్రేమ అనేది మనుషులకు మాత్రమే సంబంధించింది కాదు. ఇది మనుషులకి మధ్య, మనుషులకి జంతువులకి మధ్య, జంతువులకి మధ్య, అలాగే మనిషికి ప్రకృతికి మధ్య, మనిషికి వస్తువులకి మధ్య కూడా ఈ ప్రేమ అనేది ఉంటుంది. మరి వీటిలలో ఏది బలమైనది, ఏది బలహీనమైనది అనేది ఒక ప్రశ్న కనుక ఉత్పన్నమవుతే, బలమైన ప్రేమకి బలహీనమైన ప్రేమకి కూడా సరైన నిర్వచనం ఉంది. ప్రేమ అనేది మరి ఒక శిఖరం. మరి ఈ శిఖరం లాంటి ఈ ప్రేమని కొందరు దీన్ని అమృతతుల్యంగా చేసుకుంటే, కొందరు విషతుల్యంగా వాళ్ళ జీవితానికి వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటున్నారు. మరి ఏ ప్రేమ అమృతతుల్యం, ఏ ప్రేమ విషతుల్యం అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలనగా చూస్తే, ఇది మనం శిఖరం అని అనుకున్నాం. మరి ఒక శిఖరాన్ని ఎక్కాలి అని అంటే మెట్టు ఎక్కుతూ ఎక్కవచ్చు, లిఫ్ట్లో కూడా వెళ్ళవచ్చు. మరి ఈ ప్రేమ అనే శిఖరాన్ని ఎవరైతే మెట్టు ఎక్కుతూ ఆ శిఖరాన్ని అధిరోహిస్తారో వాళ్ళ జీవితంలో ఆ ప్రేమ అమృత తుల్యంగా మిగిలిపోతుంది. ఎవరైతే లిఫ్ట్ ప్రేమ అంటే స్పాట్గా అప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే ప్రేమ ఏదైతే ఉందో, అది లిఫ్ట్లో ఎక్కినంత ఈజీగా వెళ్ళి ఆడ కూర్చొని నేను ప్రేమిస్తున్నాను, నాది ప్రేమే అని చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఏమాత్రం పరిశీలన లేకుండా, ఏమాత్రం అవగాహన లేకుండా, ఒక అంచనా లేకుండా, ఒక ప్రాథమికమైనటువంటి సమాచారమే లేకుండా నేను ప్రేమలో ఉన్నాను, నాది ప్రేమే అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమ విషతుల్యంగా మిగిలిపోతుంది. ఆ ప్రేమ వల్ల వాళ్ళ జీవితాలకి అనేక రకాల ప్రమాదాలు, అనేక రకాల ముప్పులు కూడా ఉత్పన్నమవుతున్నాయి. నేటి యువతరంలో అనేకం ఇలాంటి సమస్యల్ని మనం చూస్తూనే ఉన్నాం. మరి కాబట్టి ఈ ప్రేమ అనే శిఖరాన్ని మెట్టుగా ఎక్కించుకోవడం, లేదు లిఫ్ట్లో ఎక్కడం. ఉదాహరణకి ఒక తల్లి ప్రేమ అనేది ఎంత మధురమైనది. మరి ఆ ప్రేమ దాదాపు ఒక 20-25 ఏళ్ళు అది యువతి యువకులకి ఆ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నటువంటి ప్రేమ. మరి ఒకానొక సందర్భంలో ఈ లిఫ్ట్ ప్రేమ సడన్గా ఉత్పన్నమై ఎప్పటి నుంచో 25 ఏళ్ళుగా మనకున్నటువంటి తల్లి ప్రేమను కూడా డామినేట్ చేస్తుంది. అంటే విషయం ఎంత పవర్ఫుల్లో మీరు అర్థం చేసుకోవాలి. వాస్తవానికి మీ అందరికీ తెలుసు, బిందెడు పాలల్లో కూడా ఒక విషపు చుక్క వేస్తే మరి పాల గుణం అంతా కోల్పోయి, పాలు చేయాల్సిన మంచి అంతా పోయి, చెడు ఆ విషం చేసే పనే చేస్తుంది. ఆ విషమే పవర్ఫుల్. కాబట్టి 20 ఏళ్ళ 25 ఏళ్ళ ఈ పాల లాంటి ప్రేమను కూడా ఒక్క విషపు చుక్క అనేది అత్యంత ప్రమాదకరంగా మారి దాని యొక్క శక్తిని అది చూపించి అదే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే, పాలలాంటి ప్రేమ అమృత తుల్యమైనటువంటి ప్రేమ తల్లి ప్రేమ అయితే, అప్పటికప్పుడు వచ్చినటువంటి ఆ లిఫ్ట్ ప్రేమ ఏదైతే ఉందో, అప్పటికప్పుడు వచ్చినటువంటి ఆకర్షణతో వచ్చినటువంటి ప్రేమ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే ఒక కొత్త పేరు పెట్టి అక్కడ ఉత్పన్నమయ్యే ఆ ఫస్ట్ సైట్ ప్రేమ ఏవైతే ఉన్నాయో ఇవి విషతుల్యమైన ప్రేమలు.
ఈ ప్రేమల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏంటి ఒక మనిషి జీవితంలో బాల్యము అంటే మినిమం ఒక 15 ఏళ్ళు, ఇంటర్మీడియట్ అంటే 10th క్లాస్ వరకు అది బాల్యంగానే భావిస్తే 10th తర్వాత వచ్చే ఇంటర్మీడియట్ అనేది అటు టీనేజ్కి వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి మాధ్యమం. ఆ 2 ఇయర్స్లో ఒక కాలేజ్ డేస్లో పిల్లలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏదైతే 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క డిగ్రీ సాధించి ఆ డిగ్రీ తర్వాత ఒక ఉద్యోగం సాధించే క్రమం అంటే దాదాపుగా 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు, టీనేజర్స్ ఈ ప్రేమ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి నిజం చెప్పాలి అంటే బిఫోర్ మెచ్యూరిటీ 25 ఏళ్ల లోపు వచ్చే ప్రేమలన్నీ కూడా సక్సెస్ఫుల్ ప్రేమలు కావు, అది అవసరమైన ప్రేమలు కాదు, అది ఉపయోగం లేని ప్రేమలు అని 100కి 99% నిరూపితమైనవి ఇప్పుడున్న సమాజంలో. కాబట్టి ఫ్రెండ్స్, బాల్యాన్ని మీరు మంచిగా ఎంజాయ్ చేయండి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. ఆ బాల్యం తర్వాత ఇంటర్మీడియట్లో జాగ్రత్తగా మీ లైఫ్ కావాల్సిన డెసిషన్ అంటే మీరు ఇంజనీరింగ్ వైపు వెళ్ళదలుచుకున్నారా, లేకపోతే మీరు బిజినెస్ వైపు వెళ్ళదలుచుకున్నారా, లేదా మీరు మెడికల్ డాక్టర్ ఫీల్డ్ వైపు వెళ్ళదలుచుకున్నారా అనే ఒక మంచి మాధ్యమం, అక్కడ మీ జీవితానికి ఒక మంచి దారిని ఎన్నుకోండి. ఆ తర్వాత మీరు ఎన్నుకున్న దారిలో మీరు ఒక డిగ్రీని సాధించి ఆ డిగ్రీ ద్వారా ఒక ఉద్యోగాన్ని లేదు మీ కాళ్ళ మీద మీరు బతకడం అంటే ఈ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్క యువతకి ఇది అవసరం. అది లేడీ, మేల్ ఆర్ ఫిమేల్, లేడీస్కైనా జెంట్స్కైనా, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. ఎందుకంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడకపోతే ఈ సమాజం మీకు విలువ ఇవ్వదు. కాబట్టి నువ్వు రేపు పొద్దున మ్యారేజ్ అయినా కూడా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే విధంగా నీకంటూ ఒక స్వయంగా, నీకంటూ ఒక శక్తి, నీకంటూ ఒక ఉద్యోగం, నీకంటూ ఒక వ్యాపారం, నీకంటూ ఒక తెలివి, నీకంటూ ఒక బ్రతకడానికి నీకంటూ ఒక సోర్స్ అనేది నువ్వు సంపాదించుకోవాలి. కాబట్టి ఏదైతే 25 ఏళ్ల వయసు లోపులో ఉన్నంత వరకు మీరు ఈ ప్రేమ దోమ అనే వాటికి కొద్దిగా పక్కాగా పెట్టేసి వాటికి దూరంగా ఉండి ప్రధానంగా మీ జీవితంలో మీ బాల్యాన్ని ఎంజాయ్ చేసి మీరు డిగ్రీని మంచిగా ఉత్తీర్ణతం అయ్యి ఆ తర్వాత ఒక మంచి ప్రొఫెషన్లో, మంచి జాబ్లో, మంచి బిజినెస్లో మీకంటూ ఒక శాశ్వతంగా ఆదాయం వచ్చే విధంగా నా లైఫ్కు డోకా లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని నువ్వు నిర్ణయించుకున్న రోజున ఆ తర్వాత నువ్వు సెర్చ్ చేసి నువ్వు సెలెక్ట్ చేసుకొని నువ్వు చేసుకునే ప్రేమలో, నువ్వు చూపించే ప్రేమలో నిజమైన అర్థం ఉంటుంది. ఆ మెచ్యూరిటీలో నువ్వు తీసుకునే నిర్ణయానికి విలువ ఉంటుంది. ఆ నిర్ణయానికి విలువ నువ్వు కాదు, నీ పేరెంట్స్ కాదు, ఎవరు కూడా కాదని లేనటువంటి నిర్ణయం ఆ సమయంలో మీరు చేసుకోగలుగుతారు. కాబట్టి నేటి యువతకి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బిఫోర్ 25 ఇయర్స్ అన్మెచ్యూర్డ్ ఉన్నటువంటి సమయంలో అంటే ఈ సమయంలో మీరు మెచ్యూరిటీ వస్తే రావచ్చు, మీకు ఓటుకు రావచ్చు, మేము గొప్పలమే, మేము మేజర్లు అయినామని మీరు అనవచ్చు. కానీ ఆ సమయంలో మీరు చేయాల్సిన పని ఇది కాదు. మీ కాళ్ళ మీద మీరు నిలబడడం కోసం ఒక మంచి డిగ్రీ, ఉన్నత స్థానంలో ఉన్నతంగా సంపాదించడం, ఆ తర్వాత నెక్స్ట్ మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా ఒక మంచి ఉద్యోగాన్నో, మంచి వ్యాపారాన్నో, మంచి జీవితాన్నో మీరు సెట్ చేసుకోవడం ఇది అత్యంత ముఖ్యం. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటారని తెలియజేస్తూ నెక్స్ట్ ప్రేమికుల రోజు గురించి మనం చర్చించుకుందాం, తెలుసుకుందాం. 14th ఫిబ్రవరి ప్రేమికుల రోజు, వ్యాలంటైన్స్ డే, లవర్స్ డే. ఇవే కాకుండా ఈ రోజు కూడా ఒక 2 ప్రత్యేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రత్యేకంగా మన భారతదేశంలో 2019 ఫిబ్రవరి 14న ఒక పుల్వామా దాడి జరిగింది. ఆ పుల్వామా దాడి గురించి ఒకసారి తెలుసుకుందాం మనం. అదేంటి అంటే భారత సైన్యం ఒక కాన్వాయ్గా వెళ్తున్న క్రమంలో ఒక ఆత్మాహుతి దాడి, ఒక టెర్రరిస్టు తన ఒంటి నిండా బాంబులు వేసుకొని ఆ యొక్క కాన్వాయ్ పై వెళ్తున్నటువంటి సైన్యం మీదకి రావడం, ఆ ఆత్మాహుతి దాడి తను చేసుకోవడం, ఆత్మాహుతి అవుతూ సైన్యం మీద దాడి చేయడం వల్ల దాదాపు 40 మంది భారత జవానులు ఆ రోజు ఆన్ ది స్పాట్లో చనిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి భారతదేశంలో ఈ డేని బ్లాక్ డేగా కూడా జరుపుకుంటున్నారు. అనేక మంది ఈ బ్లాక్ డేని జరుపుకోవడం. అంతకుముందు ఇది వాస్తవంగా ప్రేమికుల రోజు అనేది పాశ్చాత్య దేశాల నుంచి, రోమ్ నగరం నుంచి వచ్చింది, మనకు సంబంధించింది కాదు. మన దేశంలో పెద్దగా చేయకపోయేవాళ్ళు, కానీ ఈ మధ్య కాలంలో కొద్దిగా ఎక్కువగా చేస్తున్నారు ప్రేమికుల రోజుని. కానీ మనం దీన్ని బ్లాక్ డేగా కూడా భారతదేశంలో పుల్వామా దాడి తర్వాత జరుపుకుంటున్నారు. అలాగే ఇంటర్నేషనల్ కండోమ్ డే కూడా ఫిబ్రవరి 14ని ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ కండోమ్ డేగా కూడా జరుపుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వద్దాం. ప్రేమికుల రోజు, వ్యాలంటైన్స్ డే. ఎవరు ఈ వ్యాలంటైన్? వ్యాలంటైన్ అనే ఒక వ్యక్తి రోమ్ నగరానికి చెందినటువంటి, రోమ్ దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి వ్యాలంటైన్. తను ఒక యువకుడు, తను ఒక ప్రవక్త. అంటే క్రీస్తు పూర్వం 270వ సంవత్సరంలో
రోమ్ నగరంలో ఉన్నటువంటి ఒక యువకుడు. తాను ప్రవక్తగా అంటే బోధిస్తూ ఉండేవాడు. ఏం బోధించేవాడు అని అంటే ప్రేమ పాఠాలు, ప్రేమ కవితలు, ప్రేమ విషయాలు అన్ని బోధిస్తూ ప్రేమికులను ఎంకరేజ్ చేస్తూ అనేక మందికి ప్రేమ వివాహాలు చేయడానికి కూడా ముందుకొచ్చి ప్రేమ వివాహాలు చేయడం లాంటివి చేసేవాడు. మరి ఇటువంటి ఈ వాలెంటైన్ మీద ఆ రోమ్ చక్రవర్తి కూతురు ఎవరైతే ఉన్నారో తను ప్రేమించడం మొదలుపెట్టింది, తను మనసు పడడం మొదలుపెట్టింది. ఈ విషయం చక్రవర్తి గారికి తెలిసింది. చక్రవర్తి గారు ఊపుకుంటారా, రాజులు తలుచుకుంటే దెబ్బల కరువ అన్నట్టు సింపుల్గా ఈ వ్యాలంటైన్ దిశపై ఫిబ్రవరి 14న ఉరి తీసేశాడు. ఈ ఉరి తీసినందుకు గాను ఆ తర్వాత కొన్ని దశాబ్దాల తర్వాత ఆ పోప్ ఎవరైతే ఉన్నారో ఆ రోమ్ నగరానికి చెందినటువంటి ఒక పోపు దీన్ని వ్యాలంటైన్ డేగా ప్రకటించాడు. అప్పటి నుంచి ఈ ఫిబ్రవరి 14ని వ్యాలంటైన్ డేగా ఆ పాశ్చాత్య దేశాలన్నీ జరుపుకోవడం మొదలుపెట్టాయి. ఆ డే సందర్భంగా ప్రేమికులందరూ ఒక రోజు పువ్వును తీసుకొచ్చి ఇవ్వడం లాంటివి చేయడం, ప్రేమికులందరూ కూడా తను ప్రేమికుల కోసం పాటుపడిన వ్యక్తిని వ్యాలంటైన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండేవాళ్ళు. ఆ ప్రేమని ప్రోత్సహించినటువంటి వ్యక్తి చనిపోయాడే, ఈ రోజే అతన్ని ఉరి తీసిన రోజు అని చింతిస్తూ బాధపడుతూ కొద్ది క్షణాలని ఆ ప్రేమికుల గుర్తుగా తన గుర్తుగా వీళ్ళు ఒక గులాబీ పువ్వుని ఇచ్చుకుంటూ బాధిస్తూ ఉండేటువంటి ఈ సందర్భాన్ని పోను ఇది రూపాంతరం చెంది ప్రేమించుకోవడం కోసమే ఇది ప్రత్యేకమైన ఒక రోజు, ప్రేమికులు ఓన్లీ సంతోషంగా ఉండడం కోసం, మాట్లాడుకోవడం కోసం, ప్రేమికులు తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఆ ఒక ప్రత్యేకమైన రోజుగా దీన్ని మలుచుకొని చిత్రీకరించుకొని ఆ రోజు నుంచి చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో ఇది ఒక వ్యాలంటైన్ చనిపోయిన రోజుగా కాకుండా ప్రేమికులు ప్రేమించుకునే వాళ్ళందరూ ప్రత్యేకంగా ఈ రోజే చెప్పుకోవాలి, ఈ రోజే మాట్లాడుకోవాలి, ఈ రోజు ఎంజాయ్ చేయాలి అనే విధంగా ఈ రోజుని ప్రేమికుల రోజుని ఈ రోజునటువంటి ప్రజానికం, ఈ రోజునటువంటి యువతరం ప్రధానంగా జరుపుకుంటున్నారు. మరొకసారి ఈ విషయాన్ని, ఈ ప్రేమికుల రోజుని ఒక రోజే కాదు ఒక వీక్, ఒక వారం రోజుల పండుగగా కూడా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది పాశ్చాత్య దేశాలలో. అయితే పాశ్చాత్య దేశాల్లో ఇది ఒక 14వ తారీఖు మాత్రమే, అంటే వ్యాలంటైన్ డే మాత్రమే కాకుండా ఒక వారం రోజులు అంటే 7వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా ప్రతి రోజుని ఒక స్పెషల్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా మొట్టమొదటిగా 7వ తారీఖు రోజు అంటే ఫిబ్రవరి 7వ తారీఖున దీన్ని రోజ్ డేగా జరుపుకోవడం, అలాగే ఫిబ్రవరి 8వ తారీఖున ప్రపోజ్ డేగా జరుపుకోవడం, అలాగే ఫిబ్రవరి 9న చాక్లెట్ డేగా జరుపుకోవడం, అలాగే ఫిబ్రవరి 10న టెడ్డీ బియర్ని గిఫ్ట్గా ఇచ్చుకోవడం, అలాగే ఫిబ్రవరి 11న ప్రామిస్ డే అంటే ఏదైనా ఒక ప్రామిస్ చేయాలి అనే విషయంలో ప్రామిస్ డేగా చేసుకోవడం, అలాగే ఫిబ్రవరి 12న హగ్ డేగా, ఫిబ్రవరి 13న కిస్ డేగా, అలాగే ఫిబ్రవరి 14న వ్యాలంటైన్ డేగా అంటే ఒక 1 వీక్ దీన్ని పండగలాగా జరుపుకుంటున్నారు. మనకు మాత్రం ప్రత్యేకంగా భారతీయులకి ఫిబ్రవరి 15 కూడా పండుగ ఉంది, శివరాత్రి. కాబట్టి 7 రోజుల ఈ పండుగ తర్వాత శివరాత్రి రోజు శివరాత్రి పండుగ కూడా మనం అందరం జరుపుకోవచ్చు. సో ఈ విధంగా ఈ వ్యాలంటైన్ డేని, వ్యాలంటైన్ పుట్టుకకు కారణం అది. ఈ వ్యాలంటైన్ జరుపుకునే విధానం పాశ్చాత్య దేశాల్లో ఈ విధంగా జరుపుకుంటారు. కానీ దీనికి మన దేశంలో మన యువతరం కొత్త నిర్వచనాలు, కొత్త సిద్ధాంతాలు, కొత్త విధానాలని కనిపెట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకసారి వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చివరిగా ఫ్రెండ్స్, ప్రేమ అనేది, ప్రేమ కోపం రెండు ఒకటే. ప్రేమ ఉన్న చోటే కోపం ఉంటుంది, కోపం ఉంటే దాని అర్థం ప్రేమ అన్నట్టు. సో కాబట్టి ప్రేమ అనే దాన్ని, కోపం పక్కనే ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని కూడా భరించగలగాలి. ఎప్పుడైతే ఈ ప్రేమ రూపాంతరం చెంది ద్వేషంగా, పగగా మారుతుందో అవి మనుషుల్ని చాలా ఇబ్బందుల్లో గురి చేస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అంటే గత 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా జరిగిన అనేక సూసైడ్ల వెనక, అనేక మర్డర్ల వెనక కారణభూతంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థే ఈ ప్రేమగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ ప్రేమలోని ఒక మైకం, ఇదొక మత్తు. ఈ మత్తులో మీరు అనవసరంగా తెలిసి తెలియని వయసులో పడిపోయి అనవసరంగా మీ జీవితాన్ని మీరు సర్వనాశనం చేసుకొని అటు సూసైడ్ల దాకా లేదు ఇటు మర్డర్ల దాకా వచ్చేదాకా చేసుకోవద్దు. వీటిని ఒక మంచి ప్రేమ అనేది ఒక పవిత్రమైనది. ప్రేమ అనేది అత్యంత మంచి విషయం ఒక జీవితంలో, ఒక మనిషి జీవితంలో. ఇది ఒక చిన్న పార్ట్ మాత్రమే. ప్రేమ అనేది ఒక మనిషి జీవితంలో చిన్న పార్ట్. దానికై వెంపర్లాడుతూ, దానికోసం అటు తల్లిదండ్రులకు దూరమై, ఇటు స్నేహాలకు దూరమై, ఊరుకు దూరమై, ప్రపంచానికి దూరమై పైలోకాలకు వెళ్ళే వాళ్ళని అనేక మంది
కనిపిస్తున్నారు, చూస్తున్నాం మన కళ్ళ ముందు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ భావోద్వేగమైనటువంటి స్థితిని అర్థం చేసుకొని, మనసుని కంట్రోల్లో చేసుకొని, నిగ్రహ శక్తిని తెచ్చుకొని, దీన్ని ఒక చిన్న పార్ట్, మన జీవితంలో ప్రేమ అనేది జస్ట్ ఒక చిన్న పార్ట్గా చూసి, దాని మీద ఒక మంచి క్లారిటీ, ఒక మంచి అంచనా, మంచి విధానంతో మీరందరూ ప్రవర్తించి, మీ జీవితంలో కూడా ప్రేమ ఉండాలి, అది మంచిగా ఉండాలి, అమృత తుల్యమైన ప్రేమే ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.